ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుడు అంటున్నాడు, తన యందు ఎవరైతే దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తారో, దేవుని కృపయందు ఎవరు దేవుని కృప కొరకు కనిపెడతారో వారిని బట్టంట దేవుడు ఆనందిస్తాడంట. ఈరోజు 2 విషయాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మొదటిగా, మీరు దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారా? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? అది అనుదినము కొనసాగుతుందా? ఎందుకంటే ఈనాడు చాలామంది విశ్వాసులే ఎలా ఉంటున్నారు అంటే, దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నానండి అంటారు. వారిలో భయం ఎంతకాలం ఉంటుంది అంటే, వారి జీవితంలో కష్టం ఏమైనా వచ్చిందనుకో, బాధ ఏమైనా వచ్చిందనుకో, అపాయం ఏమైనా వచ్చిందనుకో, దేవుని సహాయం కొరకు దేవుని యందు భక్తి కలిగి ఉంటారు, దేవుని వేడుకుంటారు, దేవుని యందు భయం కలిగి జీవిస్తారు. దేవుడు ఏదైనా గొప్ప మహత్కార్యం చూపించాడనుకో, అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శూరకార్యాలు చేసే దేవుడు, అమ్మో ఈ దేవుడు చాలా భీకరుడు అని దేవుని యందు భయం భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారు కదండి. దేవుడు వారి జీవితంలో అద్భుతాలు జరిగించినప్పుడు దేవుని యందు భక్తి చూపించేవారు, దేవుని పాటలు పాడుతూ స్తుతించేవారు, దేవునికి మొరపెట్టేవారు. కానీ వారి జీవితంలో సుఖం అనుభవించినప్పుడు, వారి జీవితంలో సుఖం సంతోషం వచ్చినప్పుడు దేవుని మరిచిపోయేవారు. వారి జీవితంలో ఎప్పుడైతే మరలా ఆపదలు సంభవించేవో, ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు, శత్రువుల సైన్యంతో పోరాడే పరిస్థితులు, ఇలాంటివి ఏర్పడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని యందు భయం చూపించేసేవారు, భక్తి చూపించేసేవారు. మరలా దేవుని ద్వారా మేలు అనుభవించినప్పుడు భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుని విడిచిపెట్టేసేవారు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా, నులివెచ్చని తనంలో ఉన్న విశ్వాసులు కూడా అలాగే ఉంటున్నారు. అనుదినము వారు దేవుని యందు భయం భక్తి కలిగి జీవించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది, మనం అనుదినము దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి. ఎందుకంటే ఎవరైతే భయం భక్తి కలిగి జీవిస్తారో దేవుని యందు, వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడంట. నీవు నేను మనుషులు మెప్పించాలని ప్రయాసపడడం కాదు. ఈ లోకంలో ఉన్న భర్తనో భార్యనో బిడ్డలనో కుటుంబ సభ్యులనో స్నేహితులనో వీరిని మెప్పించడానికే మన జీవితం ఖర్చు పెట్టడం కాదు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నా జీవితాన్ని బాగు చేస్తున్న దేవుడు, నిన్ను నన్ను నిత్య రాజ్యానికి చేర్చాలని పగలు రాత్రి ప్రయాసపడుతున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మెప్పించడం కొరకే ఈ లోకంలో జీవించాలండి. దేవుని యందు భయం భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం. రెండోదిగా, దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ప్రభువా, నీ కృప నా ఎడల ఉంచాయా, నీ కృప నా ఎడల ఎప్పుడు ఉంచుతావు తండ్రి, నీ కృప నా ఎడల హెచ్చుగా ఉంచాయా అని దేవుని కృప ఎప్పుడు పొందుకుంటామా, దేవుని కృప కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయం భక్తి కలిగి దేవుని కృప కొరకు కనిపెడతారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట. ఈరోజు ఒకటి తీర్మానించుకో, దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తాను, దేవుని కృప కొరకు కనిపెడతాను, తద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తాను అన్న జీవితం జీవించడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్.